బీసీల సమస్య అనేటువంటిది కేవలం ఒక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిందే కాదు, దేశవ్యాప్తంగా బీసీల యొక్క చైతన్యం అనేటువంటిది పెరిగింది. ఇవాళ బీజేపీ పార్టీ దాన్ని రాజకీయంగా వాడుకోవాలనేటువంటి ప్రయత్నం మాత్రం చేయకుండా వాళ్ళు తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరుతా ఉన్నాం. ఇంకొకటి, మన తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఈ కులగణనకు సంబంధించి ఏం చెప్తారు మరి? రాహుల్ గాంధీ ఏకంగా దీన్ని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోండి, తెలంగాణలో జరిగిన కులగణన అంటూ కూడా చెప్పారు. అంటే ఏంటి, ఏమనుకోవచ్చు? రాహుల్ గాంధీ విమర్శిస్తున్నారు, వాళ్ళేమో ఎగ్జాంపుల్ గా తీసుకోండి అంటున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా దేశంలో ఉన్నటువంటి సమస్యలపైన మాట్లాడుతున్న రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 60 సంవత్సరాలుగా బీసీలను పట్టించుకున్న నాదుడిగా లేడు. ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ ముత్తాత నుంచి మొదలుకొంటే వాళ్ళ తండ్రి వరకు ఆయన వరకు ఎవ్వరు కూడా ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీలో బీసీలకు నాయకత్వ లక్షణాలు ఇవ్వడంలో కానీ అవకాశాలు ఇవ్వడంలో కానీ ఏ రోజు కూడా బీసీలను ఎంకరేజ్ చేసింది లేదు. రెండోది, రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్న అంశం ఏంటంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని మోడల్గా తీసుకోమని చెప్తా ఉన్నాడు. మేము అడుగుతా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రాన్ని మోడల్గా తీసుకుంటే బీసీల లెక్కలు ఇవాళ 56% తేలింది. మరి 42% ఏ విధంగా ఇస్తారండి? మీరు 50% స్లాబ్ని ఎత్తేయాలంటా ఉన్నారు కదా. ఇవాళ 50% స్లాబ్ అనేటువంటిది రిజర్వేషన్లో ఉంది, 50%కి మించకూడదు అనేటువంటిదే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా ఇది ఒక బూచిగా చూపించేసి బీసీలను రాజకీయంగా కానీ విద్యా ఉద్యోగ అవకాశాలు రాకుండా అడ్డుపడతా ఉన్నారు కదా. మరి ఇవాళ పార్లమెంట్లో మీరు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఈ 50% రిజర్వేషన్లు ఎత్తిస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బీసీ రిజర్వేషన్లే కాదు ఎస్సీ రిజర్వేషన్లు కూడా ఏదైతే సెక్షన్ 9లో చేర్చేసి మేము ఖచ్చితంగా అందరికీ ఆ దేశంలో ఉన్నటువంటి ఆ కులాల జనాభా దామశ ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి తీర్మానం చేయమని చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కేవలం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయ ఎజెండాగా ఉంటుంది, అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఆదమర్చి రాజకీయ చెలాయించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇవాళ బీజేపీ కూడా ఈ తీసుకున్న నిర్ణయాన్ని చిత్తశుద్ధితో చేయాలని చెప్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అత్యంత ఎక్కువగా నష్టపోయింది రాజకీయ అవకాశాల విషయంలో, సామాజిక అంశాల విషయంలో, ఆర్థిక అంశాల విషయంలో బీసీలు మాత్రమే. ఇవాళ మిత్రుడు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది బీసీలకని మాట్లాడుతూ ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి 4 మందిని రాజ్యసభకు పంపించింది బీఆర్ఎస్ పార్టీ. 8 మంది బీసీ అభ్యర్థులకు ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. 58 మందికి తెలంగాణ రాష్ట్రంలో ఏ చరిత్రలో నేను చెప్తా ఉన్నా ఏ రాష్ట్రం ఇవ్వలేదు. 58 మందికి కార్పొరేషన్ చైర్మన్. మిత్రమా విను మిత్రమా, నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు వింటే బాగుంటది. ఇవాళ అడ్వకేట్ జనరల్ ని బీసీగా నియమించుకున్నాం తెలంగాణ ప్రభుత్వంలో. ఇవాళ మొదటి కౌన్సిల్ చైర్మన్ గా స్వామిగౌడ్ గారు నియమించుకున్నాం, మొదటి స్పీకర్ గా మధుసూనాచారి గారిని నియమించుకున్నాం. ప్రస్తుత ప్రభుత్వంలో ఇవాళ బండ ప్రకాష్ గారిని కౌన్సిల్ వైస్ చైర్మన్ నియమించుకున్నాం. ఇట్లా చెప్పుకుంటా పోతే కోకొలలుగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అత్యంత ఎక్కువగా రాజకీయ అవకాశాలు ఇచ్చింది ఆయన. 23 మంది బీసీ ఎమ్మెల్యేలను గెలిపించుకొని వాళ్ళకు ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా ప్లస్ మంత్రులుగా అవకాశాలు ఇచ్చినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. నేను అడుగుతా ఉన్నా ఈ మిత్రుని, మొన్న కార్పొరేషన్ చైర్మన్ ప్రకటించారు, 36, 37 ప్రకటించారు, కేవలం 6 బీసీ అభ్యర్థులు ప్రకటించారు. ఏం మాట్లాడుతున్నారు మీరు బీసీ నాయకులుగా? మీరు మీ పార్టీలో ప్రశ్నించండి మీ అవకాశాల విషయంలో. మా పార్టీని పట్టుకొని మాట్లాడుతా ఉన్నారు, చేసి చూపించిన మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. లింగం యాదవ్ గారు ఏం చెప్తారు మరి ఈ ప్రశ్నకి? మీ సమాధానం ఏంటి? అన్నట్లుగానే మరి దత్తాత్రేయ గారు అన్నట్లుగా పాయింటే కదా, మీరు తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేశారు, బీసీలకు కూడా రిజర్వేషన్ దాదాపు 42% అని అన్నారు. మరి అందులో ఎంత మేర ఫలాలు అందాయనేది కూడా చూడాలి. ఈయన మరి చెప్పినట్లు కార్పొరేషన్ లో కూడా ఇన్ని సీట్లు ఉంటే మీరు 6కే ఇచ్చారు. మరి ఎక్కడ మీరు ఆ రకంగా చూసారు? రాజకీయంగా ఎక్కడ ప్రాధాన్యత ఇచ్చారు బీసీలకు? మిత్రుడు చెప్పినట్టు నేను అంటాను, డెఫినెట్ కూడా ఇవాళ చర్చిద్దాం. బీఆర్ఎస్ పార్టీ బీసీలకు ఏం చేసింది, కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఏం చేసింది. ఇవాళ నేను సూటిగా ప్రశ్నిస్తున్నా మిత్రుని, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జాతీయ పార్టీ, అది రాష్ట్ర పార్టీ ఎవరికి తెలియదు. ఎందుకంటే నేను ఒక పొలిటికల్ సైంటిస్ట్ గా అది జాతీయ పార్టీ అనలేము, అది జాతీయ పార్టీ అని ఆల్బెట్టుకురు కానీ అది జాతీయ పార్టీ కాదు. అలా జాతీయ అధ్యక్షునో రాష్ట్ర అధ్యక్షునో ఒక బీసీకి ముందుగా ప్రకటించమనండి. ఎందుకంటే మొన్న వాళ్ళు పెట్టుకున్న ప్లీనరీలో కనీసం ఒక్క మాట కూడా బీసీల గురించి మాట్లాడలేదు. మీరు ముందుగా మీ పార్టీ తరఫున బీసీని అధ్యక్షునిగా నియమించండి. ఇవాళ మా పార్టీ జాతీయ అధ్యక్షుడే ఖర్గే గారు ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. మా డిప్యూటీ సీఎం గారు ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఇవాళ స్పీకరు ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఇవాళ నేను బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నా, మీరు ఇన్ని మాట్లాడుతున్నారు కదా, 10 ఏళ్ల బీసీలకు మీరు ఏం చేసినండి? ఇవాళ ఆనాడు స్థానిక సంస్థల్లో ఎంత నష్టపోయినండి? 33% రిజర్వేషన్ ఉంటే దాన్ని 18% తీసుకొచ్చింది ఎవరండి? మరి దీనికి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ప్రత్యేకించి జానారెడ్డి కేసు వేయడం వల్లే 1996 కేసు యొక్క తీర్పు. ఏం మాట్లాడతామండి?
జానారెడ్డి కేసు వేయడం వల్లే మేము ఇవాళ స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలో రిజర్వేషన్లు తగ్గినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఇవాళ రోహిణి కమిషన్ యొక్క రిపోర్ట్స్ ఎందుకు అమలైతే లేవు? ఇవాళ మిగతా బీసీ కమిషన్ల విషయంలో మండల కమిషన్ రిపోర్ట్లు ఎందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదు? అరే వినండి, మీరు ఫస్ట్ యూ హ్యావ్ టు గివ్ ఏ ఛాన్స్ ఎనఫ్ టైం. నేను కూడా మాట్లాడతా మరి. చెప్పండి. నేను ఏమంటున్నా, ఇవాళ పక్క రాష్ట్రంలోనే తమిళనాడులో 69% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవుతుంది. దాన్ని ఆనాడు బీజేపీ ఇచ్చింది. అప్పుడున్నటువంటి ఏఐడిఎంకే నాయకురాలు 9th షెడ్యూల్, ఎల్లాక మిత్రుడు చెప్పి 9th సెక్షన్ కాదండి, 9th షెడ్యూల్లో ఆనాడు పెట్టడం జరిగింది. మరి మీరు ఎందుకు కొట్లాడలేదండి బీజేపీ ప్రభుత్వంతో? మాకున్న రిజర్వేషన్ తగ్గిపోతుంది, బీసీలకు నష్టం జరుగుతుంది, మీరు ఎందుకు పెంచరు మా రిజర్వేషన్ అని ఏనాడైనా అడిగిరండి? ఏనాడైనా బీసీల కోసం ఈ 10 ఏళ్లలో మాట్లాడిరండి? కవిత గారు గాని, కేసీఆర్ గాని, కేటీఆర్ గాని, హరీష్ రావు ఏనాడైనా? ఇవాళ మేము ప్రజాప్రభుత్వం ఒక శాస్త్రీయబద్ధంగా కులగణన చేసి తద్వారా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి, దాని ద్వారా బీసీలకు ఒక అప్లిమెంట్ జరుగుతుంది, వాళ్ళంతా అణగారిన వర్గాలకు అభివృద్ధి జరుగుతుంది అనే ఉద్దేశంతో ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం తీసుకుంది. ఇవాళ మీరు మాట్లాడుతున్నారు, మీరు 10 ఏళ్లుగా మరి ఎందుకు కొట్లాడలేదండి? ఎందుకు బీజేపీ తోటి కొట్లాడలే? ఇవాళ ప్రజాప్రభుత్వం ఇంత శాస్త్రీయబద్ధంగా చేసింది కాబట్టి ఇవాళ దేశానికే మోడల్ గా నిలుస్తుందండి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మేము తీసుకున్నటువంటి, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి కులగణన ఇవాళ అడాప్ట్ చేసుకోబోతుంది. ఇవాళ ఇంత మంచి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం మేము. దీంతో పాటు మా నాయకుడు చెప్పాడు, డెఫినెట్ కూడా 50% క్యాప్ ఏదైతుందో దాన్ని తీసేయాలని. ఒక పాయింట్ వచ్చింది ప్రస్తావనకి, దానికి క్లారిటీ ఇవ్వండి. మీరేమో 33 నుంచి 18% తగ్గించేసింది బీఆర్ఎస్ అంటున్నారు, మరి దత్తాత్రేయ గారేమో జానారెడ్డి గారు చేశారని చెప్పేసి అంటున్నారు. ఏం మాట్లాడతారండి? తెలిసి తెలియకపోతే ఇదే, మరి తెలిసి తెలియకపోతే ఎవరేం చేయలేరు. మీరందరూ ఉన్నారు కండి, మీరు చెక్ చేసుకోండి. మీరు ఒక మోడరేటర్ గా 2014 నుంచి వీళ్ళు గవర్నమెంట్ 23 వరకు ఎంత శాతం బీసీలకు రిజర్వేషన్ అమలైంది, 2014 ఎంత ఉండే ఒకసారి చెక్ చేద్దాం. దానికి అవగాహన ఉండి మాట్లాడుతున్నాం లేదో మేడం, నేను చెప్తా ఉన్నా. ఆయన మాట్లాడిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ జిహెచ్ఎంసీ కార్పొరేషన్ లో 50% పైగా మహిళలు కార్పొరేటర్స్ అయినంటే కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి ప్రత్యేక జీవో వల్లే. ఇవాళ స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, సర్పంచులుగా మహిళల యొక్క ప్రాతినిధ్యం పెరిగింది అంటే కేసీఆర్ నాయకత్వం వల్లే. ఇవాళ కేసీఆర్ గారు ఈ కేసుకు ఎగనిస్ట్ గా ఏదైతే జానారెడ్డి గారు బీసీలను రాజకీయంగా ఎదగకుండా ఏదైతే కేసు వేశాడు, ఆ కేసుకు వ్యతిరేకంగా కేసీఆర్ గారు ప్రత్యేకమైనటువంటి జీవో తీసుకొచ్చి ఆ జీవో ద్వారా స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి రిజర్వేషన్లలో మహిళలకు 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఇవాళ జెడ్పీటీసీలలో కావచ్చు, ఎంపీటీసీలలో కావచ్చు, జెడ్పీ చైర్మన్లో కావచ్చు, ఇవాళ జిల్లాల స్థాయి మున్సిపల్ కౌన్సిల్స్ లో కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్లో కావచ్చు, ఇవాళ మహిళల సంఖ్య ఎంత ఉందో మీరు లెక్క తీసుకొని చెప్పండి. ఇవన్నీ రావడానికి కేసీఆర్ తీసుకున్నటువంటి బోల్డ్ నిర్ణయం వల్ల ఇవాళ జరిగింది. కానీ జానారెడ్డి అనేటువంటి వ్యక్తి బీసీల యొక్క స్థానిక సంస్థల రిజర్వేషన్ లో బీసీలు సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా గెలిస్తే వాళ్ళు రాజకీయంగా బలోపేతం అవుతారు. నెక్స్ట్ వాళ్ళు అడిగేది ఎమ్మెల్యే సీట్లు అని చెప్పేసి ఆలోచించి వాళ్ళ రిజర్వేషన్ కేసీఆర్ అడ్డుపడ్డాడు. లింగం యాదవ్ గారు, సో చెప్పండి, మీరు చెప్పండి, మీరు ఆగండి, మీరు చెప్పండి. వాళ్ళు రిజర్వేషన్ మేము తగ్గినా కూడా మేము స్థానికంగా మేము చూసి గమనించి బీసీలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చాం, మహిళలకు కూడా ఇచ్చామని చెప్పేసి అంటున్నారు. మాట్లాడితే కనీసం నాకు అది వస్తలేదండి, ఎందుకంటే నేను ఒక విజ్ఞులుగా మాట్లాడలేకపోతున్నా. ఉన్న రిజర్వేషన్ తగ్గించి బీసీలకు కోత కోసిరు కదా, జెడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా, సర్పంచులుగా, జెడ్పీ చైర్మన్లుగా, మున్సిపల్ కౌన్సిలర్గా, మేయర్గా అవకాశాలు చెప్పిన అదే ఉంటుందండి. జానారెడ్డి గారు ఇచ్చిన కేసు లేకపోతే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు 27% పైనే అమలయ్యేది. జానారెడ్డి అనేటువంటి వ్యక్తి కేసీఆర్ దీనికి కారణం అని చెప్తా ఉన్నాము, మిత్రుని రిఫరెన్స్ చేసుకోమని చెప్తా ఉన్నాం. అది ఉండగా కూడా అంత దుర్మార్గంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించినా కూడా ఇవాళ మా కేసీఆర్ గారు మహిళల విషయంలో ఒక బోల్డ్ నిర్ణయం తీసుకున్నారు. డౌట్, ఒక సందేహం వస్తుంది ఇక్కడే, అంటే కేసీఆర్ చాలా బోల్డ్ నిర్ణయాలు తీసుకుంటారు, ఎవరు ఏ అడ్డొచ్చినా కూడా డోంట్ కేర్ అన్నట్టు కేసీఆర్ వ్యవహార శైలి ఉంటది. మరి మీరు అన్నట్లు జానారెడ్డి అడ్డొచ్చాడు ఆయన మీరు అన్నారు చాలా స్పష్టంగా. జానారెడ్డి అనేటువంటి వ్యక్తి కేసు అనేటువంటిది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టులో కాదు, ఉమ్మడి హైకోర్టులో వేసినటువంటి కేసు. అది సుప్రీంకోర్టుకు పంపించబడ్డది. సుప్రీంకోర్టులో కూడా ఆ కేసు నడవడం వల్ల
రిజర్వేషన్ల సంఖ్యను తగ్గించమని చెప్తే తగ్గించాల్సి వచ్చింది. సరే, ఇప్పుడు సరే. ఒక విషయం, దాని తర్వాత గవర్నమెంట్ ఏం చేయడానికి వినండి మిత్రమా, గవర్నమెంట్ వినండి ఏం మిత్రమా, చేసింది? ఏమనుకున్నారు? వినండి. ఏ ఇంకోటి ఏం మాట్లాడతావు? కనీసం మీరు జ్ఞానం ఇప్పుడు ఉందా? మాట్లాడుతా ఉన్నారు. చదువుకున్న వ్యక్తి ఇవాళ ఏం తెలంగాణ మాట్లాడతాడు? రాష్ట్రంలో కేసీఆర్ గారు ఎవరు 2016, ఏం 2018 సంవత్సరంలో ఏం మాట్లాడతాడు? స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలో కావచ్చు, ఒక నిమిషం రాష్ట్ర అండి, లింగం యాదవ్ గారు నేను మీ దగ్గరకు కొత్త వస్తాను. పంచాయతీ రాజ్ చట్టం తీసుకొచ్చినామండి, కొత్త మున్సిపల్ చట్టం తీసుకొచ్చినాము. దాని ప్రకారమే కదా ఇవాళ స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కానీ, స్థానిక సంస్థల్లో బీసీ మహిళలకు రిజర్వేషన్లు కానీ వచ్చినాయి. ఇవాళ మీరు తీసుకోండి, హైదరాబాద్ నగరంలో ఉన్న 150 కార్పొరేషన్లలో మీరు అన్న పాయింట్ ని ఏకీభవిద్దాం. మీరు అన్న పాయింట్ ని జరిగిందా లేదా? లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం అండి. సరే, మీరు అన్న అంశాలు పదే ఏది పడితే అది మాట్లాడితే జాగ్రత్త మిత్రమా, నువ్వు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఊకోవడానికి సిద్ధంగా లేవు. నువ్వు వ్యక్తిగత అంశాలకు పోతే నీకు చాలా విషయం చెప్తా ఉన్నా. నువ్వు పెద్ద మేధావిలాగా నీకు నువ్వుగా స్వయం ప్రకటిత మేధావిలాగా ప్రకటించుకొని ఏది పడితే అది మాట్లాడుతా ఉన్నావు. యూజ్లెస్ ఫెలో, చక్కగా మాట్లాడు. నువ్వు ఏదంటే మాటలు కొంచెం మాట్లాడితే నువ్వు చక్కగా మాట్లాడరా, కామన్ సెన్స్ ఉండలేదా నీకు? యూజ్లెస్ ఫెలో, సబ్జెక్ట్ మాట్లాడు. బీసీ అంశాలు మాట్లాడమంటే ఏది పడితే అది మాట్లాడుతున్నావు. నువ్వు ఒక బీసీ అయినా, బీసీ నాయకుడు అయితే బీసీ అంశాల మీద నీ కాంగ్రెస్ పార్టీ విధానాలు ప్రకటించు. నీ కాంగ్రెస్ పార్టీ విధానాలు ఏంటి? నీ కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంటి? మొరగదీసింది ఏంటి? ఈ తెలంగాణ రాష్ట్రంలో నీ కాంగ్రెస్ పార్టీ ప్లీజ్ వద్దు. ఒక్క నిమిషం అండి, లింగం యాదవ్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. వాళ్ళు ఆగండి, మీరు ఆగండి ఒక్క నిమిషం. లింగం యాదవ్ గారు పర్సనల్ అటాకింగ్ వద్దండి, పర్సనల్ వద్దండి ప్లీజ్. మన ప్రజల కోసం మాట్లాడడానికి పెట్టుకున్నాం ఒక అంశం, దానిపైన నిలబడదాం దయచేసి. లింగం యాదవ్ గారు ప్లీజ్ వెయిట్. ఒక్క నిమిషం అండి. దత్తాత్రేయ గారు మీరన్న పాయింట్ ని పరిగణనలోకి తీసుకున్నా కూడా ఒక నిమిషం అండి. 2014 లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం. సరే, మీరు అన్నట్లుగానే 2014 నుంచి 23 వరకు మీరున్నారు. సరే, ఆ రిజర్వేషన్ల విషయంలో జానారెడ్డి కేసు వేయడం ఇవన్నీ విషయాలు పక్కన పెట్టి ఒక్క నిమిషం అండి. లింగం యాదవ్ గారు ప్లీజ్ అండి, మీరు టైం వేస్ట్ అవుతుంది. ప్లీజ్ వెయిట్. ఆయన ఆగారు, మీరు కూడా ఆగండి ప్లీజ్. డోంట్ ప్రొలాంగ్ చేయొద్దు ప్లీజ్, డోంట్ ప్రొలాంగ్ అండి. లింగం యాదవ్ గారు నేను మీ దగ్గరకు వస్తాను, మీకు టైం ఇస్తాను. ఒక్క నిమిషం, మీరు పాయింట్స్ నోట్ చేసుకోండి. లింగం యాదవ్ గారు మీరు పాయింట్ నోట్ చేసుకోండి, నేను మీకు టైం ఇస్తాను. ఆగండి ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం అండి. లింగం యాదవ్ గారు మీకు టైం ఇస్తాను. సరే, ఒక్క నిమిషం అండి. మీ పాయింట్ చెప్పండి, మీ పాయింట్ చెప్పండి ఏంటి? మీరు పర్సనల్ కాకుండా పాయింట్ మాట్లాడండి. లేకుంటే ఎందుకు పిలుస్తారు? ఎవరిని పడతాను తీసుకొచ్చి పార్టీ వాళ్ళు తీసుకురండి. పాయింట్ మాట్లాడండి. ఒక్క నిమిషం అండి, పాయింట్ మాట్లాడండి. లింగం యాదవ్ గారు చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు మీరు కావాలన్నారు కదా టైం, చెప్పండి మీరు ఏం చెప్పాలి. ఆనాడు 33% బీసీలకు స్థానిక సంస్థల్లో ఉంటే 2014 కంటే ముందు కేసీఆర్ వచ్చిన తర్వాత 18% తగ్గించినటువంటి దుర్మార్గుడు. దానికి ముందు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ క్షమాపణ చెప్పాలి. ఇవాళ బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఉంటే కదా దేశ చరిత్రలోనే చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నటువంటి కులగణన చేసి తద్వారా బీసీలకు న్యాయం జరుగుతుందని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మొన్ననే అసెంబ్లీలో కూడా 42% రిజర్వేషన్ బిల్లు పాస్ చేయడం జరిగింది. మీకు దమ్ముంటే దాని గురించి మాతో రండి, కేంద్ర ప్రభుత్వాన్ని కొట్లాడదాం. ఇవాళ మేము తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఇంప్లిమెంట్ చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశానికి మోడల్ గా నిలుస్తుంది. ఇవాళ దేశ ప్రజలందరూ కూడా ఇవాళ హర్షిస్తున్నారు. దేశ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వైపు చూస్తున్నారు. ఇంత చక్కటి చారిత్రాత్మకమైన నిర్ణయం కులగణన ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. దీన్ని దేశవ్యాప్తంగా అడాప్ట్ చేసుకోవాలని ఇవాళ దేశ ప్రజలందరూ చూస్తున్నారు. స్వయంగా కేంద్ర ప్రభుత్వం అడాప్ట్ చేసుకుంది. ఇప్పటికైనా మీరు మారండి. మీరు చేసిన తప్పులు 10 ఏళ్ల బీసీలకు అన్యాయం చేసిరు కదా. చాలా మంది పదవులు కోల్పోయారు బీసీలకు. ఇవాళ 50% పైగా రిజర్వేషన్ అమలవుతుంది. ఇవాళ మేము ఆ విధంగా చేస్తే మీరు కలిసి రండి, మీరు తప్పులు చేసి ఒప్పుకోండి. బీసీలకు అన్యాయం చేసినాం కేసీఆర్ అని క్షమాపణ చెప్పమనండి ఒక మాట. ఓకే ఒక నిమిషం అండి. లింగం యాదవ్ గారు, ఎస్ దత్తాత్రేయ గారు మీరు చెప్పండి. సో ఏదైతే మీరు 14 నుంచి 23 వరకు ఉన్నారు, మీరు ఏదైతే 21లో అసెంబ్లీ నుంచి కూడా ఏదైతే పంపించారు, కొంచెం కేంద్రం పైన ఒత్తిడి తెచ్చారు. బట్ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ప్రెషర్ తేవడం వల్లే ఈ రోజు ఇది అయ్యిందని చెప్పేసి అంటున్నారు. సరే, ఎంతో కొంత వాళ్ళు వచ్చిన తర్వాత అయితే కొంచెం ఇంప్లిమెంట్ అయితే జరిగింది. బీసీలకు సంబంధించి రిజర్వేషన్ అంతో కొంత పెరిగింది. మీరున్నప్పుడు కాకుండా లెక్కల ప్రకారం చూసినా, రిజర్వేషన్ పరంగా చూసినా బీసీలకు ప్రాధాన్యత దక్కింది కాంగ్రెస్ గవర్నమెంట్ లో. మీరు అవునన్నా కాదన్నా, కానీ మీరెందుకు మీరు 10 బీసీలకు సంబంధించి అంటున్నారు. ఒక్క నిమిషం మరి మీరెందుకు ఆ ఒత్తిడి తీసుకురాలేకపోయారు? 2021లో మీరు ప్రతిపాదించారు, ఎందుకు తీసుకురాలేదు? మేము ఒత్తిడి తెచ్చాం,
మీరెందుకు ఒత్తిడి తెలియదు? ఏదైతే మాట్లాడుతా ఉన్నారో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి, ఈ రాష్ట్రంలో బీసీల యొక్క స్థితిగతుల విషయంలో, బీసీల యొక్క జీవన ప్రమాణాల పెంపు విషయంలో, మానవాభివృద్ధి సూచీలో బీసీలు ముందు వరుసలో ఉండే అంశంలో ఇవాళ చిత్తశుద్ధితో పనిచేసింది బీఆర్ఎస్ పార్టీ కాదా అండి? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల విషయంలో కేసీఆర్ కిట్లు కావచ్చు, మహిళల స్వయం వృద్ధి కావచ్చు, వినండి, కేంద్రం పైన ప్రెషర్ ఇసుకరాకపోవడం ఏందండి? మా నాయకుడు సెంట్రల్ మినిస్టర్ గా ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించిండు. ఆ తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిండు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పైన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎంపీలందరూ కూడా పదే దాదాపుగా 3 నుంచి 4 సార్లు వినతి పత్రాలు ఇచ్చిండ్రు. బీసీ సంక్షేమ శాఖ మంత్రిత్వం ఏర్పాటు చేయాలని చెప్పి పోరాటం చేసినాం. బీసీలకు సపరేట్ కమిషన్ ఉండాలని చెప్పి పోరాటం చేసినాం. 2018లో నేషనల్ ఎన్సీబీసీ అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీతో పాటు దేశంలో ఉన్న అన్ని బీసీ సంఘాల పోరాటం వల్ల ఎన్సీబీసీ అనేటువంటిది ఏర్పాటైంది. ఇవన్నీ ఏర్పాటు కావడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషించలేదా అండి? ఇవాళ నిజంగా మాట్లాడుతుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలలో ఉన్నటువంటి అన్ని కులాల దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వంలో 5 సంవత్సరాలలో, గతంలో 2014 నుంచి 2018 వరకు, 2018 నుంచి 2023 వరకు ప్రతి సంవత్సరం 1,56,000 కోట్లు కేవలం బీసీ సామాజిక వర్గాల కోసం ఖర్చు పెట్టిన నాయకుడు కేసీఆర్ గారు. దాని ఒక్కటే కాదండి, ఒక్కొక్క వర్గాన్ని చాకలి మంగలి కులాలకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చినాం. ఇవాళ ఆ వర్గాల జీవిత ప్రమాణాలు మార్చాలని చెప్పి చేసినాం. ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసినాం. దాంతో పాటుగా ఇవాళ బీసీలలో ఉన్నటువంటి మా ముదిరాజు కులాలకు కావచ్చు, లేకపోతే పద్మశాలకు కావచ్చు, చేనేత కార్మికులకు మేము ఇచ్చినంత సహాయం ఈ దేశంలో ఎవరు చేశారండి? ఇవాళ కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన ఏ స్కీమ్ కూడా ఇవాళ బీసీలకు అందకుండా అడ్డుపడుతుంది కాంగ్రెస్ పార్టీ కదా. 16 నెలలుగా బీసీలకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాల నిధుల విషయంలో కోత, ప్రతి సంవత్సరం 20 కోట్లు కేటాయిస్తామన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎందుకండి ప్రతి సంవత్సరం 2 బడ్జెట్లలో మొదటి సంవత్సరం 8,000 కోట్లు, రెండో సంవత్సరం 11,000 కోట్లు మాత్రమే తూతు మంత్రంగా ప్రకటించిన అన్యాయం చేయలేదా? ఇంకోటి, ఎంబీసీలకు ఖాళీ బిందెలు ఉండడం అంటే ఎవడైనా ఈ మునగాడు వస్తున్నాడు లేకపోతే ఈ పోటుగాడు వస్తున్నాడు బిందెలు పెట్టి అందులో నిధులు నింపి పెడతారా అంటే నాకు అర్థం కాదు. ఏ దేశంలో అయినా, ఈ దేశంలో ఉన్న ఏ రాష్ట్రానికైనా వెళ్దాం, ఆరు యొక్క ఆర్థిక స్థితిగతులను చూద్దాం. ఏ దేశం కూడా అప్పులు చేయకుండా రాష్ట్రాలను పరిపాలించే పరిస్థితులు లేవు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. ఒకటి. రెండోది, నేను మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడద్దు. రెండోది, మీరు మాట్లాడినప్పుడు నేను చెప్పాను, ఏమన్నాను? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తెలంగాణ రాష్ట్ర వినండి బ్రదర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా వినాలి. మీరు ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు మీరు అవకాశం ఇచ్చారు, నేను మాట్లాడుతున్నప్పుడు వినాలని చెప్పండి. మన అవసరం అంటే రాసుకొని సమాధానం చెప్పమని చెప్పండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క జిల్లాల పిసిసి అధ్యక్షుల విషయానికి వెళ్దాం పదండి. ఎంతమంది చేశారు? గ్రంథాలయ చైర్మన్ల విషయానికి పోదాం, ఎంతమంది రెడ్లనే చేసిండ్రు? ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో 26 గ్రంథాలయ చైర్మన్లలో 18 మందికి పైచులకు బీసీలకి అవకాశం ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. మున్సిపల్ చైర్మన్ల విషయంలో మాట్లాడదాం. ఇవాళ మున్సిపల్ చైర్మన్లలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా 127 మున్సిపల్ కార్పొరేషన్లలో అత్యధికంగా 70% పైగా బీసీలనే మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ గా చేసినాం. రిజర్వేషన్ ఉన్న దగ్గర రిజర్వేషన్ల వ్యక్తులు ఉన్నారు, మిగతా స్థాయిలో బీసీలకి అవకాశాలు ఇచ్చినాం. ఇవాళ సెకండరీ గ్రేడ్ లీడర్లలో మీరు స్థానిక సంస్థల్లో సర్పంచులు, ఎంపీటీసీలలో బీసీల నాయకత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ పెంచింది. ఇవాళ మాట్లాడుతూ ఉన్న మిత్రులు, కార్పొరేషన్ చైర్మన్లలో బీసీలకు అవకాశం లేకపోతే మాట్లాడరు. ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఇస్తామని వాళ్ళే చెప్పారు. ఒక ఎంబీసీ మంత్రిత్వ శాఖ ప్రకటించడానికి వాళ్ళకి అవకాశం వస్తలేదు. కాంట్రాక్టర్లలో కూడా 42% బీసీలకే ఇస్తామని చెప్పారు. ఎక్కడుందండి కాంట్రాక్టులు? అటు పొంగులే శ్రీనివాసరెడ్డి, ఇటు రాఘవ కన్స్ట్రక్షన్స్, ఇటు మెగా కృష్ణారెడ్డి. ఇవాళ రేట్లు ఒకటే రాష్ట్ర మొత్తాన్ని దోచుకుంటుంటే చూస్తూ కూర్చుంటున్నటువంటి ఇట్లాంటి బీసీ నాయకుని ఏమనాలండి మీరు చెప్పండి. ప్లీజ్ వెయిట్. ఎస్ లింగం యాదవ్ గారు. మిత్రుడు మాట్లాడితే నేను ఇంత ముందు కూడా అడిగిన ప్రశ్న, మరి ఆయన బీసీ నాయకుడు అని చెప్పి బీసీ వ్యక్తి అనుకుంటున్నా నేను. దత్తాత్రేయ గారు కూడా మీ పార్టీ అధ్యక్షుని బీసీకి ఇచ్చే దమ్ము, ధైర్యం, అడిగే దమ్ము పార్టీ అధ్యక్షుడు ఒకటి బాగానే దేశంలో రాష్ట్రంలో మొత్తం పరిస్థితులు మారిపోతాయండి. విను ఇక ఇదే కదా ఇదే నీకంటే ఎక్కువ మాట్లాడతా మిత్రమా. నువ్వు అట్లా ఏదో పెద్ద చెప్పు విషయం ఏదో చెప్పు. ఏమి లేదని బీసీ అధ్యక్షుని నియమించే దమ్ము బీఆర్ఎస్ పార్టీకి ఉందా? ఇక్కడ ఉన్నటువంటి సోకాళ్ళు బీసీ వ్యక్తి అనుకుంటున్న వ్యక్తి ముఖ్యమంత్రి చేయమనండి కాంగ్రెస్ పార్టీని. కాంగ్రెస్ పార్టీని బీసీ ముఖ్యమంత్రిని చేయమనండి చెప్పమని చెప్తాను. కాంగ్రెస్ పార్టీ దళిత సీఎం అని అంటారు. ఒక నిమిషం, మా అధ్యక్షుడే బీసీ ఫస్ట్ మీది ప్రకటించమనండి. నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిని, మా అధ్యక్షుడు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. మీరు కూడా మీ అధ్యక్షుడిని బీసీకి ఇవ్వమనండి. మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి అంటున్నావు. 10 ఏళ్లలో మీరు ఎట్లాగ చేయలే. మీరు బీసీలను ద్రోహం చేసిరు, బీసీలను ముంచిరు కదా.
చేపల పేరు మీద గొర్రెల పేరు మీద ఇచ్చి చదువుకున్నటువంటి వ్యక్తులని ఇవాళ మోడరేట్ సమాజంలో ఏం కావాలండి? ఎవరు చదువుకున్న పీజీలు పిహెచ్డీ చేసిన వ్యక్తులకు ఏమి ఇవ్వాలండి? ఉద్యోగాలు ఇవ్వాలి. చేపలు బర్రెలు కాసుకుంటా మేము ఉండాలి. కేటీఆర్ మనవడేమో వాళ్ళేమో పదవులు ఉండాలి. ఇదా అండి? మా ముదిరాజు పిల్లలు, మా గొర్రెల కాప యాదవ పిల్లలు, మా చాకలి మంగళ పిల్లలు కూడా చదువుకొని ఉద్యోగాలు చేయాలి. పార్లమెంటు చట్టసభలు పోవాలి కదా. అది కదా మాకు ఇవ్వాల్సింది. మరి కేసీఆర్ ఏం చేసిండని మాకు గొర్రెలు ఇచ్చి మా పిల్లలందరినీ కూడా చదువుకు దూరం చేసినటువంటి వ్యక్తిని చేపలు కాసుకొని మీరు చెరువులే పట్టుకొని చెరువులలో ఉండండి చేసినటువంటి దుర్మార్గుడు కదా. ఇవాళ మా ప్రజాప్రభుత్వం అందుకే రిజర్వేషన్ ఇస్తే చదువుకొని మేధావిగా తయారవుతారు. ఒక్కొక్కరు ఒక అంబేద్కర్, పూలే లెక్క తయారవుతారు, ఉద్యోగాలు చేస్తారు, చట్టసభలకు పోవాలనే చిత్తశుద్ధి మాకుంది. మా నాయకుడు రాహుల్ గాంధీ గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చాలా విషయాలు చెప్తా ఉన్నారు. క్షమాపణ చెప్పాలి. విద్యా ఉద్యోగాల విషయంలో బీసీల అవకాశాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా, ఇదేంటంటే నాకు అర్థం కాదు, ఎక్కడా లేని విధంగా 1100 పైచిలకు గురుకులాలను ఏర్పాటు చేస్తే ఇవాళ 56 పైచిలకు గురుకులాలలో అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని ఆత్మహత్యలు చేసుకొని చనిపోతుంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎందుకంటే విద్యార్థులు పువ్వుల్లాగా రాలిపోయినరు? ఇవాళ ఎంతమంది విద్యార్థులు చనిపోతే ఏనాడు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడలేదు? చనిపోయిన విద్యార్థుల్లో 56% మంది విద్యార్థులు చనిపోతే 42 మంది విద్యార్థులు బీసీల విద్యార్థులే ఉన్నారు. ఇవాళ ఈ మిత్రుడు మాట్లాడుతున్నాడు. ఇవాళ రైతులు చనిపోతా ఉన్నారు ఈ దేశంలో. 500 పైసలకు రైతులు చనిపోతే లేదండి, దీంట్లో కూడా బీసీలు చనిపోతున్నారని చెప్తా ఉన్నాం. ఇవాళ బీసీల విషయంలో చెప్తా ఉన్నా. ఒక పాయింట్ లేవనెత్తారు, ఆయన ఒక క్వశ్చన్ రైజ్ చేశారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆ 9 ఏళ్ళు ఎక్కడైనా జ్యోతిబాపులే పేరెత్తారా? ఇప్పుడు బీసీల గురించి మాట్లాడుతున్నారన్న అంశం ఆయన ఇవాళ మహాత్మా జ్యోతిబా పూలే గురుకులాలు ఎవరు ఏర్పాటు చేశారని, మహాత్మా జ్యోతిబా పూలే యొక్క జయంతులు వర్ధంతులు ఘనంగా నిర్వహించింది ఎవరండి? ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం పూలేల యొక్క పేర్లు ప్రజా దర్బార్లకు పెట్టేసినంత మాత్రాన పూలే మీద ప్రేమను కాదండి. నిజంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే ఇవాళ బడ్జెట్ లో ఏదైతే 1,00,000 కోట్లు ఇస్తామన్నావు కదా 5 సంవత్సరాల, మొదటి సంవత్సరం ఎందుకు నువ్వు 8,000 కోట్లు కేటాయించినావు? రెండో సంవత్సరం ఎందుకు నువ్వు 11,000 కేటాయించినావు? ఇవాళ 47% కాంట్రాక్టర్లలో కూడా అవకాశాలు ఇస్తాను. ఏ ఒక్క బీసీ వ్యక్తికైనా నువ్వు కాంట్రాక్టర్లలో అవకాశాలు ఇచ్చినావా? పర్సెంటేజ్ ఇచ్చావా? ఎంబీసీ కార్పొరేషన్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేశావా? ఇవన్నీ ఏమి చేయకుండా పోనండి. మేము ఇవి కూడా అడగట్లేదు. రాజకీయ ఆర్థిక సమానత్వం గురించి మాట్లాడుతున్నాం కదా. రాజకీయ అవకాశాలు 36 కార్పొరేషన్ లో 6 కూడా బీసీ లేకపోవడం ఇది దేనికి నిదర్శనం అండి? కనుక్కుందాం. నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ నాయకుడు దానికి సమాధానమే లేదు. మీ అధ్యక్షుడిని బీసీగా ప్రకటించే పెట్టమండి బాబు. జీవితకాలం గుర్తుపెట్టుకో. కేసీఆర్ గారు ఉన్నన్ని రోజులు, కేటీఆర్ గారు ఉన్నన్ని రోజులు మా పార్టీకి కేటీఆర్ అధ్యక్షుడు, మా పార్టీకి కేసీఆర్ అధ్యక్షుడు. మీ పార్టీ లాగా కేవలం పార్టీ అధ్యక్షులు పదవులు పోయిన తర్వాత అక్కడ దేశంలో అధికారం పోయినప్పుడు మీకు ఖర్గే గారు గుర్తుకొస్తారు. ఇక్కడ అధికారంలో రావడం కోసం రేవంత్ రెడ్డి గారు అధ్యక్షుడు పనిచేస్తారు. ముఖ్యమంత్రి ఆయన తీసుకుంటాడు. మీ పార్టీలో బీసీలకు న్యాయం జరగదు అనేది క్లియర్. మీ పార్టీలో జరిగిన అంశాలు స్పష్టంగా చెప్తా ఉన్నాం కదా. మీకు చెవులు కనబడపోతే కళ్ళు కనబడకపోతే మేమేం చేస్తామండి? ఇవాళ మేము చేసింది స్పష్టంగా చెప్తా ఉన్నాం. రాజ్యసభకు వాళ్ళు ఒక స్టాండ్ పైన ఉన్నారు. వాళ్ళ పార్టీ అధ్యక్షుడి విషయంలో వాళ్ళకు ఒక స్టాండ్ ఉంది. వాళ్ళు ఎవరనుకుంటారో వాళ్ళని పెట్టుకుంటారు. కానీ మీరు మీ విషయానికి వస్తే కూడా బీసీ రిజర్వేషన్లు మీరు బీసీలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మరి ఎందుకు అంత రాజకీయంగా ఎందుకు అంత ప్రాధాన్యత ఇవ్వట్లేదన్న ప్రశ్న ఆయన వేస్తున్నారు. ఏమంటారు? ఎందుకు ఇస్తలేరండి? వాళ్ళు మాట్లాడితే కళ్ళుండి చూడని కపోదులు వాళ్ళు అదే చెప్తున్నారు. వాళ్ళు ఇవాళ ఎంత ఒక ఎగ్జాంపుల్ చెప్తండి. కవిత గారు సోకాళ్ళు ఉద్యమకారి అని చెప్పుకున్న కవిత గారు, మీరు కూడా ఉన్నారు జర్నలిస్ట్ లా, 10 ఏళ్లలో ఏనాడైనా మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం గురించి మాట్లాడినండి ఆన్ ద రికార్డ్ చెప్తా. ఐ కెన్ ఛాలెంజ్ యూర్. దత్తాత్రేయ గారికి దమ్ముంటే దాని గురించి మాట్లాడమండి. కవిత గారు ఏం చేసిండ్రు జాగృతి సంస్థ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల పురోగతి విషయంలో, ఎస్సీల పురోగతి విషయంలో, స్కిల్ డెవలప్మెంట్ విషయంలో, హెల్త్ విషయంలో కవిత గారు తీసుకున్నటువంటి బోల్డ్ విషయాలు చరిత్ర అంతా బీఆర్ఎస్ చరిత్ర అంతా కూడా బీసీల వ్యతిరేకమైన చరిత్ర, దుర్మార్గమైనటువంటి చరిత్ర. ఇవాళ అధికారం పోయింది కాబట్టి దేశ రాజకీయాల మీద అవగాహన ఉంటే మాట్లాడమని చెప్పండి. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకైనా కూడా ప్రాంతీయ పార్టీల అధ్యక్షులుగా ఆ పార్టీ వ్యవస్థాపకులే ఉంటారన్న అవగాహన లేకపోతే ఏం మాట్లాడతామండి? ఇవాళ మిత్రులు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర మొత్తం తీసుకుంటే ఇప్పటి వరకు ఒక్క బీసీకి అవకాశం ఇచ్చిన మాట్లాడమని చెప్పండి.
ఈ దేశంలో పొన్నాల లక్ష్మయ్య గారికి పిసిసి ప్రెసిడెంట్ ఇస్తారు, ఎన్నికల ముందే ఆయన పదవిని ఉల్లంఘిస్తారు. ఇవాళ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు ప్రెసిడెంట్ గా ఉంటారు, ముఖ్యమంత్రి స్థానం రాగానే ఆయన ముఖ్యమంత్రి అయిపోతారు. నేను చెప్తా ఉన్నా మిత్రమా, నేను చెప్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ బీసీలకు న్యాయం చేసే బరాబర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. అర్థమైపోయింది కదా. ఇవాళ ప్రకటించిన కార్పొరేషన్ చైర్మన్ ఏంటి, ఇవాళ 41 మంది రెడ్డి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కొనసాగుతా ఉన్నారు. ఎంతమంది బీసీ ఎమ్మెల్యేలకు మీరు అవకాశం ఇచ్చారు? ఎన్ని సీట్లు ఇచ్చారు బీసీలకు? చెప్తా రాసుకో, విను, నీకు తెలియకపోతే తెలుసుకో. 93 పివి నరసింహారావు ప్రధానమంత్రి ఉన్నప్పుడు మండల్ కమిషన్ రిపోర్టు ని ఇంప్లిమెంట్ చేసినటువంటి పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్. నీకు చరిత్ర విపి సింగ్ గారు తీసుకొచ్చి ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టుడు కాదు, ఇంప్లిమెంటేషన్. నీకు అదే మరి చదువుకోని నేనే నీకు చరిత్ర తెలియదేమో. విపి సింగ్ తీసుకొస్తే పివి నరసింహారావు గారు. నేనే మిత్రుడికి బహుశా చరిత్ర తెలియదేమో. నేను మండల కమిషన్ గురించి లెసన్ చెప్పాలంటే పాఠం చెప్తా. ఇంప్లిమెంట్ చేసింది 93. డేట్ రాసుకో, చెక్ చేసుకో, పక్కనే గూగుల్ నుంచి చూసుకో నీ మొబైల్ లో. పివి నరసింహారావు గారు రిజర్వేషన్ ని ఇంప్లిమెంటేషన్ చేసింది కాంగ్రెస్ పార్టీ, తెచ్చింది విపి సింగ్ గారు. అది తెలియకుంటే ఎట్లండి? దేని పడితే దాన్ని దేశంలో ఉన్న బీసీ మేధావులకు ఎవరి సమయంలో ఆ రిపోర్ట్స్ ని గానీ, ఆ మండల్ కమిషన్ యొక్క సూచనలు గానీ, మండల్ కమిషన్ యొక్క రిపోర్ట్స్ ని గానీ ఎవరు ఆమోదించారో ఈ దేశంలో విపి సింగ్ గారి ప్రభుత్వం అమలు చేసింది. మేమని చెప్తున్నారు. ఎన్ని అమలు చేసిరని మీరు? మండల్ కమిషన్ యొక్క ఏ రిపోర్ట్ అమలు చేశారు మీరు? ఎంతమందికి రాజకీయ అవకాశం ఇచ్చారు? ఏ కులాలకు ఆధారంగా వాళ్ళకు జీవన ప్రమాణం పెంచారు మీరు? ఏ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు మీరు? ఈ దేశ స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు బీసీల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎంత మీరు చెప్పండి? ఐఐఎంలు సెంట్రల్ యూనివర్సిటీలో రిజర్వేషన్ ఇచ్చింది ఎవరండి? ఐఐటీలో సెంట్రల్ యూనివర్సిటీలో 20% రిజర్వేషన్ ఇచ్చింది ఎవరయాంలో? మన్మోహన్ సింగ్ హయాంలో. మిత్రుడికి మనం పోరాడాల్సింది వాళ్ళ ఎవరమైనా కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించేటువంటి అంశాన్ని స్వాగతిస్తూ పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా ఏదైతే బీసీలకు ఇవాళ వారికి వారుగా ఈ పోరాటాలన్నిటి గౌరవించి బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏదైతే కులగణనతో పాటు జనగణనతో పాటు కులగణన చేస్తామంటుందో దాన్ని స్వాగతిస్తూ దాంట్లో ఎలాంటి తప్పిదాలు జరగకుండా డేగ కనుతో ఇవాళ బీసీ నాయకులందరూ కూడా దాన్ని పర్యవేక్షిస్తూ పూర్తి స్థాయిలో ప్రతి కులం యొక్క లెక్కలు సమిష్టిగా సమగ్రంగా వచ్చే విధంగా చర్యలు తీసుకుంటూ ఆ లెక్కల ఆధారంగా రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలలో మనం ఫలాలను పొందే విధంగా ఇవాళ 70 సంవత్సరాల భారతదేశంలో ఏ ఒక్క బీసీ కుటుంబాలను తట్టి లేపినా కూడా ఇవాళ అందరి స్థితిగతులు చాలా దీనస్థితిలో ఉన్నాయి. కాబట్టి మనం ప్రాంతాల వారీగా, పార్టీల వారీగా